నా బౌండరీ మెజర్ చేసుకుంటా. వాళ్ళు వచ్చిన డ్రాయింగ్ మనం వచ్చిన డ్రాయింగ్కి బౌండరీ మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తా, ఆ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్కి దీన్ని నేను అలైన్ చేసుకుంటా. అప్పుడు నా కోఆర్డినేట్స్ అనేది మళ్ళీ వచ్చేస్తాయి. అలా దీన్ని సెకండ్ పార్ట్ చేసి అలైన్మెంట్ కూడా చూపెట్టాయి. కూర్చోండి. వాళ్ళు ఇలా చేసుకుంటారు, ఎంఎంలో తీసుకుంటారు. ఓకే, వాళ్ళు ఎంఎంలో తీసుకున్నారు. వాళ్ళు దాన్ని ఎంఎంలో తీసుకున్నారు అనుకున్నాం. ఈ డ్రాయింగ్ నాకు ఎంఎంలో ఉంది. మనం ఇచ్చినప్పుడు డైమెన్షన్ ఎంఎంలో ఇస్తున్నాం. మనం ఇచ్చేటప్పుడు మీటర్లు ఇస్తాం. సర్వే నుంచి పోవాల్సిన ప్రతి డ్రాయింగ్ మీటర్లో పోతుంది. ఫీట్లో కూడా మోస్ట్లీ ఎవరు వాడతారు, చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వాళ్ళు ఫీట్లలో వాడతారు. ఫీట్ మాట్లాడి 6263.068 ఇది. దీన్ని డ్రాయింగ్ అంతా సెలెక్ట్ చేశాను, ఎస్ఎస్సి కొట్టాను, ఇంటర్ కొట్టాను. మన మీటర్కి ఒక పాయింట్ మనం పిక్ చేసుకోవాలి. తీసుకున్నాం ఒక మీటర్కి 1000 ఎంఎం అన్నాను. అప్పుడు 1 మీటర్ బై 1000 కొడితే 0.001 6.26 మీటర్. ఎస్సీ అంటే కన్వర్షన్ అన్నమాట. ఎస్సీ కమాండ్ స్కేల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పేసానా మన ఇది మన ఈ డ్రాయింగ్ మా సరే అది స్టీల్ చేసుకో, యాక్సెప్ట్ చేసుకో. మీకు చెప్పి నాకు చెప్పలేదు. మంచి చెక్లో చేసుకో. అన్న చెప్పిన నాకు క్లోజ్ చేసింది ఒకసారి. నాకు ఈ బౌండరీ 6.263 సేమ్ మ్యాచ్ అయింది. 3.842 నాకు అలైన్ చేయడానికి ఏదైనా 2 పాయింట్లు చాలన్న. ఒక పాయింట్ అన్ని పాయింట్స్ అంటే మల్టిపుల్ పాయింట్స్ అంటే ఇప్పుడు నీకు బౌండరీ నువ్వు అలైన్ చేసినావు అనుకో, మామూలుగా మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కాపీ చేసి ఇది చేస్తే సపోజ్ ఇదే డ్రాయింగ్ ఉంది కదా, అంటే నాకు ఇప్పుడు షేప్ ఒకటి రెక్టాంగిల్ కాబట్టి ఓకే, నాకు ఇర్రెగ్యులర్ షేప్, ల్యాండ్ మార్క్ ఇర్రెగ్యులర్ షేప్ కదా. ఎనీ 2 కార్నర్స్ ఆఫ్ ద పాయింట్. ఇప్పుడు ఈ దీంట్లో 2 కార్నర్లు ఏదైనా కాదు, 2 or 3 ఒకటి దాంట్లో అనేది కాదు. మ్యాచ్ అయిపోయారంటే మిగతా అన్ని చూసుకోవాలి. ఇప్పుడు సంబంధించి అలానే కమెంట్ ఇచ్చుకొని డ్రాయింగ్ ఇక్కడ ఏది మనం సెలెక్ట్ చేస్తామో పక్కన నెక్స్ట్ డ్రాయింగ్ పాయింట్ పిక్ చేయాలి. 2 బెంగళూరు
నాకు ఇప్పుడు అన్న ఒకసారి మనం చేసాం కదా అది ఒకసారి జూమ్ చేసి చూపెట్టు.